ఈ ఛానెల్కు స్వాగతం. ఈ సిరీస్ విద్యార్థులు, ఉద్యోగార్థులు, కార్పొరేట్ నిపుణులు, వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు మరియు కుటుంబ సభ్యులు ఆధునిక జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడంలో సహాయపడటానికి రూపొందించబడింది. రోజుకు 3 నిమిషాల కంటే తక్కువ సమయంలో మేము భగవద్గీత నుండి 108 రహస్య జ్ఞానాలను వెలికితీసి భయం, వైఫల్యం, నిరాశ, కోపం, నిరాశ, సోమరితనం లేదా వ్యసనం వంటి సవాళ్లకు వాటిని వర్తింపజేస్తాము. ఇది మీకు బలం, విశ్వాసం, విజయం మరియు శాంతిని సాధించడంలో సహాయపడుతుంది. ఈరోజే మీ పరివర్తనను ప్రారంభించండి. ఈరోజు 2వ భాగంలో విజయానికి ప్రధాన అడ్డంకులను మనం చర్చిస్తాము: అతి విశ్వాసం మరియు అహంకారం. వాటి మూలాలు గీత యొక్క మొదటి కథలోనే స్పష్టంగా ప్రదర్శించబడ్డాయి. ఒక గొప్ప యుద్ధానికి ముందు రాజు దుర్యోధనుడు తన సైన్యాన్ని తనిఖీ చేస్తాడు. అతను తన శక్తివంతమైన సైన్యాన్ని ప్రగల్భాలు పలుకుతాడు, సులభమైన విజయంపై నమ్మకంతో. ఇది మొదటి భ్రమ, శక్తి యొక్క భ్రమ. వనరులు, స్థానం లేదా జ్ఞానం మాత్రమే విజయానికి హామీ ఇస్తాయనే నమ్మకం. అప్పుడు అతను తన ప్రత్యర్థులను, పాండవులను చూస్తాడు మరియు శత్రువులను మాత్రమే చూస్తాడు. అర్జునుడు చూసిన వాటిని చూడకుండా అతని అహం అతన్ని నిరోధిస్తుంది. అతని ప్రియమైన గురువు, తెలివైన మార్గదర్శి మరియు బంధువు. ఇది 2వ, మరింత ప్రమాదకరమైన భ్రమ, ఇతరులలో మానవత్వాన్ని మనం చూడలేనప్పుడు కలిగే స్వీయ ప్రాముఖ్యత యొక్క భ్రమ. అహంకారం నుండి పుట్టిన అధిక ఆత్మవిశ్వాసం మనస్సును కప్పివేస్తుంది. ఇది సహోద్యోగులను దూరం చేస్తుంది మరియు ప్రాణాంతకమైన తప్పులకు దారితీస్తుంది. నిజమైన విజయం గర్వంపై కాదు, స్పష్టమైన దృష్టి మరియు వినయంపై ఆధారపడి ఉంటుందని చరిత్ర మనకు బోధిస్తుంది. వ్యాపారంలో, కుటుంబంలో లేదా రాజకీయాల్లో ఏదైనా నాయకుడికైనా ఇది చాలా ముఖ్యం. అహంకారంతో అంధుడైన వ్యక్తి పతనం అతని మొత్తం బృందం, కంపెనీ లేదా కుటుంబం పతనానికి దారితీస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: మీరు మీ సామర్థ్యాలపై నమ్మకంగా ఉన్నప్పుడు మీరు దుర్యోధనుడిలా అంధులుగా మారతారా? మీరు ఇతరులలో విస్తృత దృక్పథాన్ని మరియు మానవత్వాన్ని చూస్తున్నారా? ఇది నిజమైన శక్తికి మార్గం. ఈ పాఠం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, తదుపరి పాఠం గురించి నవీకరణలను పొందడానికి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ మోగించండి. గుర్తుంచుకోండి, మెరుగైన జీవితానికి మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతుంది.